Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about hyperbola chapter. అందులో మెయిన్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? కంపారిజన్ టు ఎలిప్స్ ఆల్సో. ఎలిప్స్తోని కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఏమో ఎలిప్స్ అమ్మ. ఇక్కడ మైనస్ తేడా అంతే. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇక్కడ ఇది హైపర్బోలా అవుతుంది. దీని కాంజుగేట్ హైపర్బోలా ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 అవుతుందమ్మ. అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి కాకుండా ప్లస్ ఆర్ -1 ఉంటుంది. +1 ఉన్నప్పుడు హైపర్బోలా, ఈక్వల్స్ టు -1 ఉన్నప్పుడు కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మళ్ళీ సెంటర్ వచ్చేసి 0,0 రెండింటికి కూడా సేమ్. నెక్స్ట్ ఫోకే వచ్చేసి +or-AE, 0 ఫర్ హైపర్బోలా అండ్ 0, +or-BE ఫర్ కాంజుగేట్ హైపర్బోలా అమ్మ. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x ఈక్వల్స్ టు +or-A/E. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫర్ కాంజుగేట్ హైపర్బోలా y ఈక్వల్స్ టు +or-B/E. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉంటుందమ్మా అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఉంటుంది. అంటే ఇక్కడ మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ బదులు ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఉంటుంది. 2A 2B 2B 2A అవుతుందమ్మా. ఎసెంట్రిసిటీ వచ్చేసి E ఈక్వల్స్ టు √A² + B² బై A² ఫర్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా E ఈక్వల్స్ టు √A² + B² బై B² అమ్మ. అంతే, డిఫరెన్స్ అంతా A² B² డినామినేటర్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంటే సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ సెంటర్ అనేది ఆరిజిన్ కాకుండా H, అనే సెంటర్గా కన్వర్ట్ అయింది అనుకోండి, అప్పుడు హైపర్బోలా అండ్ కాంజుగేట్ హైపర్బోలా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో హైపర్బోలా వచ్చేసి x-h² బై A² మైనస్ y-k² బై B² ఈక్వల్స్ టు 1 అయితేనేమో హైపర్బోలా, ఈక్వల్స్ టు -1 అయితేనేమో కాంజుగేట్ హైపర్బోలానమ్మ. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫోకి వచ్చేసి h +or-AE, k అండ్ కాంజుగేట్ హైపర్బోలాకి వచ్చేసి h, k +or-BE అవుతాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x ఈక్వల్స్ టు h +or-A/E అవుతుంది. y ఈక్వల్స్ టు k +or-B/E ఫర్ కాంజుగేట్ హైపర్బోలా అవుతుందమ్మా. సేమ్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ సేమ్ ఇంతకుముందు మనకు హైపర్బోలాకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాంజుగేట్ హైపర్బోలాకి ఎలా ఉంటుందో అలాగే. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఏంటంటే E ఈక్వల్స్ టు √A² + B² బై A² ఫర్ హైపర్బోలా, ఈక్వల్స్ టు √A² + B² బై B² ఫర్ కాంజుగేట్ హైపర్బోలా అమ్మ. సో వీటిలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy.